అందరికీ వందనాలు. ఒంటె సూది బెజ్జంలో దూరు వెళ్ళగలదా? సూది బెజ్జం అంటే ఏంటి? సూది బెజ్జాన్ని హిబ్రూ భాషలో షార్ అహోల్దా అంటారు. అంటే ఆంగ్లంలో నిడిల్ గేట్ అని అర్థం. యెరూషలేంలో దక్షిణ ప్రాంతంలో దంగేట్కి తూర్పు భాగంలో మూలన ఉంటుంది. దీనికి సింగిల్ గేట్, డబుల్ గేట్, త్రిబుల్ గేట్ వీటిలో చాలా కష్టంగా ఒంటెలు ఆ ద్వారాల గుండా దూరిపోయేవి. ఒంటె సూది బెజ్జంలో దూరుతుందా? అలాగే ధనవంతుడు కూడా కష్టంగానే దైవరాజ్యం చేరుకుంటాడని అర్థం. ఒంటె చాలా పెద్ద జంతువు, సూది బెజ్జం చాలా చిన్నది. ఆయనను ఒంటె సూది బెజ్జంలో దూరి వెళ్ళగలదు అని ప్రభు అన్నాడు. కానీ ధనవంతుడు మోక్షానికి వెళ్ళడం ఎక్కువ కష్టమని చెప్పాడు. వెంటనే శిష్యులు ఆశ్చర్యపోయారు. వాళ్ళు అలా ఆశ్చర్యపోవాలనే సంపదలు దైవరాజ్యానికి ఆటంకం కలిగిస్తాయని ప్రభువు మనం అర్థం చేసుకోవాలని చెప్పాడు. వెంటనే శిష్యులు అన్నారు, ప్రభువా, మనుషులకి ఇది అసాధ్యమయ్యా అన్నారు. కానీ దేవునికి సర్వము సాధ్యమే అని క్రీస్తు అన్నాడు. అంటే ధనవంతుడికి వాళ్ళ డబ్బు ధనం వాళ్ళకు ఉండగానే మోక్షం ఇస్తాడని, పరలోకం ఇస్తాడని కాదు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం ప్రకారము యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. ధనవంతులు పరలోక రాజ్యానికి ప్రవేశించడం కష్టమని అర్థం. ఇంకొక చోట బీదులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు ప్రభు. ధనవంతులు తమ సంపద మరియు వాటి పట్ల వారు ప్రేమను కలిగి ఉంటారు. దేవుని ప్రేమించలేరు, దేవుని ముందు వినయంగా ఉండలేరు, సిరి సంపద అనే ఆశను వారు వదులుకోలేరు.